అవసరతలో ఉన్న వారి కొరకు ఏదైనా కొంచెం మనం చెయ్యలాగు ఇదిలిద్దామనేటువంటి మనస్సు కూడా ఇతనికి లేదు. ఇతను ఎలాంటి వాడైపోయాడంటే, ఏమండి, స్వప్రయోజనము కలిగినటువంటి వాడు. నేను కుటుంబాన్ని బాగా ఎరుగుదును. నేను ఒక ఆటో మాట్లాడి అక్కడ పెడితే ఒక ఆమె ఉంది. ఆమె ఏం చేస్తంటే అందరికన్నా ముందు గబ ఎక్కేసి సీట్లో కూర్చొని ఇలాగ ఆక్రమించేస్తా అటు ఇటు. ఎందుకు? ఆ మెత్తడి సీట్లో ఆమె కుమార్తెలే కూర్చోవాలి, కడమ వాళ్ళందరూ చెక్కల మీద కూర్చోవాలి. దీన్ని ఏమంటారు? దీన్ని స్వార్థము అంటారు. నేనైతే చెక్క మీద కూర్చొని వాళ్ళకి సీట్ ఇస్తాను.